మీ కార్ కి బెస్ట్ సెరామిక్ కోటింగ్ ప్రీమియర్ కేర్ అపెక్సర్ కార్ డీటెయిలింగ్ స్టూడియో ఫర్ కాంటాక్ట్. భారత పురుషుల జట్టు వరల్డ్ కప్ గెలిచినప్పుడు దేశమంతా పండగ చేసుకుంది. అర్ధరాత్రి రోడ్ల మీదకి వచ్చి జెండాలు ఊపారు. సోషల్ మీడియాలో స్టేటస్ల మోత మోగింది. మహిళల జట్టు కూడా సంచలనాలు సృష్టించినప్పుడు మనం అదే స్థాయిలో స్పందించాం, అభినందించాం. కానీ సరిగ్గా ఇక్కడే ఓ చేదు నిజం తాగుంది. భారత్ అందుల మహిళల క్రికెట్ జట్టు కూడా వరల్డ్ కప్ సాధించింది. మరి వారికి దక్కిన గుర్తింపు ఎంత? మన దేశం తరపున మహిళల క్రికెట్ జట్టు కూడా చరిత్ర సృష్టించింది. తొలిసారి నిర్వహించిన టీ20 వరల్డ్ కప్ భారతదేశం ముద్దాడింది. ఫైనల్లో నేపాల్ను మట్టి కరిపించి విశ్వ విజేతగా నిలిచింది. నేపాల్ విసిరిన లక్ష్యాన్ని కేవలం 12.1 ఓవర్లలోనే ఛేదించి మేము ఎవరికీ తక్కువ కాదు అని ప్రపంచానికి చాటి చెప్పారు. కానీ ఈ విషయం ఎంతమందికి తెలుసు? నిజాయితీగా గుండె మీద చేయి వేసుకొని చెప్పండి. వారికి అవార్డులు, రివార్డులు అవసరం లేదు. ఒక్క అభినందన చాలు. తమలాంటి వారు నిరాశ నిస్పృహల్లో కూరుకుపోకుండా పట్టుదలతో సాధిస్తే ఏదైనా సాధ్యమని చెప్పగలిగేలా వారి విజయం ఉంది. కానీ మనమే దానిని గుర్తించలేకపోతున్నాం. మీ వాట్సాప్ స్టేటస్లో ఈ వార్త ఉందా? కనీసం ఒక ఇన్స్టాగ్రామ్ స్టోరీలోనైనా ఈ అమ్మాయిల ఫోటో కనిపించిందా? సమాధానం చాలా వరకు లేదు అని వస్తుంది. క్రికెట్ అంటే పడిచచ్చే అభిమానులకు కూడా ఈ విషయం తెలియదంటే అతిశయోక్తి కాదు. సాధారణ క్రికెటర్లకు బంతి కనిపిస్తుంది, కానీ వీరికి కేవలం శబ్దం మాత్రమే ఆధారం. కళ్ళు లేకపోయినా మనోనేత్రంతో బంతిని పసిగట్టి బ్యాట్తో బాదడం ఎంత కష్టమో ఒక్కసారి ఊహించండి. మైదానంలో తమను తాము నిరూపించుకోవడానికి వాళ్ళు పడ్డ కష్టం సామాన్యమైనది కాదు. సమాజం చిన్నచూపుని, శారీరక లోపాన్ని, పేదరికాన్ని ఎదిరించి వాళ్ళు బ్యాట్ పట్టారు. మాకు కళ్ళు లేకపోవచ్చు, కానీ మా దేశాన్ని గెలిపించే సత్తా మాకుంది అని ప్రపంచ వేదికపై నిరూపించారు. వాళ్ళు ఆడింది కేవలం క్రికెట్ మాత్రమే కాదు, తమ ఉనికి కోసం చేసిన పోరాటం అది. జీవితంలో ఎన్ని అడ్డంకులు వచ్చినా తట్టుకొని నిలబడ్డారు. సరిగా వారికి కళ్ళు కనిపించకుండా కప్ గెలిచిన సాటి భారతీయులుగా వాళ్ళ ప్రతిభను గుర్తించలేని మనమే అందులం. ఈసారి ఎప్పుడైనా క్రికెట్ గురించి మాట్లాడేటప్పుడు కోహ్లీ, రోహిత్లతో పాటు భారత్ అందుల టీం గురించి కూడా గర్వంగా చెప్పుకుందాం. మరి మీరేమంటారో కామెంట్ చేయండి.